హలో! హాయ్! నమస్తే అండి అందరికీ. ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. లేట్‌గా చెప్తున్నాను గదా! పర్లేదు. ఎందుకంటే శ్రావణ మాసం అంతా మనం వరలక్ష్మి వ్రతము 4 వారాలు అట్లా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్టు ఇంక వీడియో తీస్తుంది ఎవరనుకుంటున్నారు? మా బాబు. వాడు ట్రైపాడ్ ఇంచేసాడు గదా! అందుకని వాడికి పెద్ద పనిష్మెంట్ ఇచ్చాను. ఖచ్చితంగా నువ్వే తీయాలిరా వీడియో అని. అందుకే అలా తీస్తున్నాడనమాట. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే రెండో వారమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటానని అనుకోలేదండి. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ముందు రోజు నుంచి కొంచెం డేటొచ్చే సింప్టమ్స్ కొంచెం తెలుస్తా ఉన్నాయి. అందుకు డౌట్‌గా ఉన్నిందనమాట. చేసుకుందామా? వద్దా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. తర్వాత మార్నింగ్ ఎట్లా కుదిరితే అట్లా చూద్దాంలే అనుకోని గమ్ముగయిపోయానమాట. ముందుగా అన్నీ రెడీగా తెచ్చి పెట్టుకున్నాను. మొత్తం ఏమేమి కావాలి అని. కాకుంటే ఇంకా డౌట్‌తో గమ్మగయిపోయాను. ఇంకా పొద్దున్నే అయితే నాకేమి బానే ఉన్నింది. ఓకే. ఇంకా చేసుకోవచ్చు అనని అప్పుడు స్టార్ట్ చేశా అనమాట. అన్ని క్లీనింగు మొత్తము. ప్రసాదాలు గూడా అందుకోసమే ఇంకా ఎక్కువ చేయలేకపోయాను. ప్రతి ఇయర్ అయితే నేను ఇంకా బూరెలంట, చాలా ప్రసాదాలు చేసేదాన్ని. ఒక 5 ఐటెమ్స్ అయినా ఖచ్చితంగా చేసేదాన్ని. ఈసారి వీలుగా లేదు. ఇప్పుడు వచ్చేసి పులిహోర చేశాను, పాయసము, ఇంకా శనగలు నానేసాను. అంతే ఇంకా మూడిటితో అట్లా చేశానన్నమాట పూజ. ఓకే. పర్లేదు బాగా నాకైతే ప్రశాంతంగా చేసుకున్నాను. ఎన్ని పెట్టాము అని గాదు. మనము పీస్‌ఫుల్‌గా మన మనశ్శాంతిగా పూజ చేసుకున్నాం లేదా అనేది ఇంపార్టెంటు. నాకైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అసలు ఆ పద్ధతులేంటి అనేది అస్సలు ఐడియా లేదు. తెలీదసలు ఫస్టు. నాకెవరు చెప్పలేదు గూడా. నా పెళ్లి తర్వాత మా ఊర్లో చేసేవాళ్ళు గుడి దగ్గర అందరం ఊరు మొత్తం అంతా వెళ్ళి ఒకే లాగా గ్రూప్‌లాగా చేసుకునేవాళ్ళము. చాలా బావుండేదసలు అక్కడ. అలాగా నాకు అలవాటయిందనమాట. ఇంకా స్వామి చెప్తూ ఉంటే పూజారి అందరము ప్రాసెస్సు స్టెప్ బై స్టెప్ చేసుకుంటా ఉండేవాళ్ళము. ప్రతి ఇయర్ అలా చేస్తా ఉండడం వల్ల నాకు గూడా అలవాటయిపోయింది. అక్కడైతే ఇంకా ఇయరు మనము చేసే కొద్దీ పూజారి చెప్పకముందే చేసేసే అంత స్టేజ్‌కొచ్చేసాం అందరం అసలు. అట్లాగా అలవాటయిందనమాట. ఇప్పుడైతే ఇంకా పల్లెల్లో ఉండట్లేదు కాబట్టి నేను కోడూరుకొచ్చేసాను టౌన్‌కి. అందుకోసము ఇంక వెళ్ళే ఛాన్స్ తక్కువ. ఎందుకని జెప్పి ఇంక ఇంట్లోనే చేయడం స్టార్ట్ చేశాను. మీతో ఇంకొక విషయం గూడా షేర్ చేసుకోవాలండి. అది లాస్ట్ వీడియోలో నేను చెప్పాను గదా! ఇట్లాంటి వాళ్ళు గూడా ఉంటారు అనని. ఆ వీడియో చూసి ఎవరైనా బాధపడుంటే సారీ అండి. అసలు మీ గురించి ఎవరి గురించైతే ఉద్దేశించి గాదు. నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ అది అయినా ఇప్పటిది గాదనమాట. 1 ఇయర్ 6 మంత్స్ బ్యాకు జరిగిన విషయాలవన్నీ. అవైతే ఇప్పటికి గూడా రాని బ్యాలెన్సులున్నాయి. అందుకని జెప్పేసి ఇలాంటి వాళ్ళు ఉంటారు అనని నేనైతే అంటే ప్రతి ఒక్కరికి జరిగే సిట్యుయేషన్స్ అనమాట అవి. అందుకని జెప్పి అలా అన్నాను. అంతేగాని మిమ్మల్నయితే కొత్తగా ఇప్పుడు ఈ మధ్య నాకొచ్చే కస్టమర్లు గూడా నా వీడియోలు చూస్తూ ఉంటారు. కాకుంటే వాళ్ళు ఒకవేళ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని నేను అనుకోని చెప్తున్నాననమాట. ఎవ్వరు ఏమి హర్ట్ అవ్వద్దు, ఫీల్ అవ్వద్దు. నేనైతే ఎవరిని ఉద్దేశించి కాదు. అవి జరిగిపోయిన విషయాలనమాట. ఎప్పటివో వాళ్ళకి తెలిసినా గానీ ఓకే. పర్లేదు. ఏమి ఇబ్బందేం లేదు. దాంట్లో అయితే నేనేం తప్పుగా చెప్పలేదు. అదే అనమాట విషయము. ఇంకా ఆ విషయం పక్కన పెట్టేసి అమ్మవారినైతే చూసేయండి. నెక్స్ట్ మీరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? చేసుకుంటే ఎలా చేసుకున్నారు? నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. నేనైతే ఏదో కొన్ని మాత్రమే మంత్రాలు, అమ్మవారి నామాలు నాకు తెలిసినవి అవి చెప్పుకొని నా పూజనైతే కంప్లీట్‌గా పూర్తి చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోయాను. ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళ కోడలు నాకు పసుపు, కుంకుమ ఇచ్చేదానికి పిలిచిందనమాట. రమ్మని. ఇంకా వైట్ శారీ అయితే పొద్దున హడావిడిలో కట్టుకున్నానే గానీ, ఒకరు వాయనం ఇచ్చారు మా వీధిలో ఉండే అమ్మాయి. తన దగ్గరికెళ్ళి వచ్చానా, అంతలోనే అసలు అది వైట్ శారీ కాబట్టి, ఆ పసుపు మరకలు అంతా అంటుకొని, అందుకోసం అని జెప్పి, ఇంకా అది మళ్ళీ మరకలు పడిపోతే తొందరగా రాదు గదా! తెల్లగా అందుకని జెప్పి, అది తీసేసి మళ్ళీ శారీ ఇది కట్టుకున్నాను. మీకు చూపించిన బ్లౌజు అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది ఇంకొక నెక్స్ట్ పండక్కి పనికొస్తది. ఇంక అంతే ఇంకేం చేయలేమనమాట. ఇంక వచ్చేసాను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. తనొచ్చేసి మా ఆడపడుచు కోడలు రాజీ. మా ఆడపడుచు కువైట్‌లో ఉంటది. అందుకే తను తాంబూలం ఇస్తుంది. అయినా నన్ను నా పిన్ని పిన్ని అని పిలుస్తుంది. నాకంత ఏజ్ ఎక్కడుంది మీరే చెప్పండి. కాకుంటే వాళ్ళ పిల్లోళ్ళు నన్ను ఎట్లా అవ్వ అనలేదు. ఆ విషయంలో బతికించారు. తాంబూలము మనము ఎవరికైనా ఇవ్వాలంటే మన వాళ్ళు అనుకోని వాళ్ళకి ఇవ్వడం కంటే ఎవరైనా సరే మనకు కనిపించిన వాళ్ళకి ఇవ్వడమే పద్ధతి అంటారు. కాకుంటే ఇంక పిలిచింది గదా! పిలిచినప్పుడు వెళ్ళి తీసుకుంటేనే బావుంటుంది. వద్దు అనకూడదు కాబట్టి ఇంక వెళ్ళి తీసుకున్నాననమాట. పెళ్లి కాని పిల్లలుంటారు గదా! చిన్న పిల్లలు ఫస్ట్ వాళ్ళకు వాయనం ఇస్తే చాలా మంచిదంట ఇంట్లో. వీళ్ళకైతే పాజిబులు. ఎందుకంటే వీళ్ళకిద్దరు పాపలు గాబట్టి ఫస్ట్ తను వాళ్ళిద్దరికీ ఇచ్చిందంట. నాకైతే దగ్గరలో అయితే అంత చిన్న పిల్లలు ఎవ్వరు లేరు.
ఇంకా అందరికీ పెద్ద ముత్తైదులకే వాయనం ఇచ్చాను నేను. ఇంకిక్కడైతే వాయనం తీసుకొని నేను మళ్ళీ ఇంటికెళ్ళి అక్కడ నేను అందరికీ పిలిచి ఇవ్వాలనమాట వాయనాలు. ఎందుకంటే ఇంక మార్నింగ్ లేట్ అయిపోయింది గదా! అందుకు సాయంత్రం నేను ఇద్దామనుకోని అట్లా ప్లాన్ జేసుకున్నాననమాట. ఫస్ట్‌లో ఎవరైనా సరే మన దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు అంత పెద్దవాళ్ళం అయిపోయామా అని ఒక ఫీలింగొస్తది. నెక్స్టొచ్చి ఏం ఆశీర్వదించాలా అనేది బుర్రలో తిరుగుతా ఉంటది. అలాగా మీకు గూడా అనిపిచ్చిందా ఎప్పుడన్నా? కామెంట్ చేయండి. ఇంకా ఇంటికొచ్చేసి ఇంటి దగ్గర అందరిని పిలుచుకుంటా వచ్చానమాట. నేనొచ్చే సైడ్ నుంచి. వాళ్ళైతే ముగ్గురొచ్చారు. ప్రస్తుతానికి వాళ్ళకు ఇంకా అన్నీ పసుపు రాసి, బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చాను. అసలు వాళ్ళకి తెలీదనమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఇంటికొచ్చాక వాళ్ళకి చెప్తే షాక్ అయిపోయారసలు. ఆ అక్కయితే బాగా కోఆపరేట్ చేసింది. మిగతా వాళ్ళైతే కొంచెము నర్వస్‌గా అట్లా ఫీల్ అయ్యారనమాట. అయినా గానీ వీడియోస్ అయితే తీసుకున్నారు. నేనైతే మొత్తము 9 వాయినాలిచ్చానండి అందరికి. కాకుంటే వాళ్ళందరిని వీడియో తీసేదానికి కుదరలేదు. ఎందుకంటే వీళ్ళలో ఒక అమ్మాయి అయితే వీడియో తీస్తా ఉన్నింది గాబట్టి, నేను మిగతా వాళ్ళకి వాయినాలిచ్చాను. ఇంగ మిగతా తర్వాతొచ్చినోళ్ళంతా ఒకరు, ఇద్దరు అలా వచ్చారు. కానీ ఇంకా వాళ్ళకి ఇచ్చి, చెప్పి తీసే అంత టైం లేదు. వాళ్ళు గూడా హడావిడిగా వేరే వాళ్ళకివ్వాలని తొందర పడతా ఉన్నారనమాట. ఇంగా ఎందుకులే అనేసి సరేలే అని ఇచ్చేసాను అలాగే. నేను గూడా పక్కన ఉండే అక్క వాళ్ళ దగ్గరికి గూడా వెళ్లి వాయినాలు తీసుకున్నాను. నేనైతే 5 మంది దగ్గర తీసుకున్నాననమాట. ఎప్పుడైనా సరే ముత్తైదుల్ని నిలబెట్టి మనము ఇలాగా తాంబూలం అయితే ఇవ్వకూడదంట. కూర్చోబెట్టి తాంబూలం ఇవ్వాలంట. అది నాకు తెలీదు. నేను అది మిస్టేక్ చేశాను. తెలీదు కాబట్టి చేశానండి. ఇంకా ఏం చేయలేం గదా! నేనిచ్చిన వాయినాల్లో ముస్లిమ్స్ గూడా ఉన్నారండి. ఇంకా వాళ్ళకు ఇవ్వచ్చో లేదో నాకు తెలీదు. కాకుంటే మా ఎదురింట్లోనే ఉంటారనమాట. వాళ్ళకి చెప్పానండి నేను. మీకు అభ్యంతరం లేకపోతేనే తీసుకోండి. లేదంటే వద్దు అని. ఒక బొట్టు మాత్రమే పెట్టలేదు. ఇంకా మిగతావన్నీ నేను వాళ్ళకి చేశాను. మనం ఎలాగ చేసుకుంటామో అలాగే చేశాను. వాళ్ళు గూడా నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇంకా ఈ నా బొట్టు, ఇంగ గాజులు ఇవంతా చూసి మా ఆయనైతే "ఎంత కళకళలాడిపోతున్నావు ఈరోజు అసలు. రోజు ఇలానే ఉండొచ్చు గదా!" అని అంటున్నాడు. ఈరోజు ఇలా ఎలా కుదురుతుందండి. ఇంక ఏమంటే ఈరోజు వ్రతం గాబట్టి ఇంత పెద్దగా బొట్టు అందరూ పెట్టడం వల్ల అలాగ పెద్ద బొట్టు పడిపోయింది. ఇంక గాజులు ఇచ్చిన ప్రతి చోట ఒక 2 గాజులైనా సరే వేసుకున్నాను. అందువల్ల అట్లాగా ఇంకా ఫుల్లుగా కనపడుతున్నా అనమాట. ఇదొచ్చి నేను జేసిన పాయసము చాలా బాగా కుదిరిందసలు. టేస్ట్ గూడా చాలా బావుంది. నాకు పెద్దగా వంటలైతే రావు గానీ ఏదో కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను. అంటే ఫస్ట్ నుంచి రావా అంటే వస్తాయి గానీ కొన్ని కొత్త వంటలైతే నేను చేయను. ఇప్పుడు ఖచ్చితంగా చేసి అన్నీ ట్రై చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ వ్రతం చేసినప్పుడైతే ఇంకా భోజనాలు అంటే కొంచెం ప్రసాదాలు కొంచెం ఎక్కువగా చేసి వచ్చిన ప్రతి ముత్తైదుకి పెట్టి అక్కడ తిన్న తర్వాత మంచినీళ్ళు తాగి తర్వాత ఎళ్తా వచ్చినారనమాట. కాకుంటే ఈసారి అన్ని పెద్ద ప్రసాదాలు చేయలేదు గాబట్టి ఇంక అలాగా కొంచెం కొంచెం అందరికీ పెట్టి చేశామనమాట. ఈ శారీ వచ్చేసి మా ఎదురు వీధిలో ఉండే అక్క బ్లౌజ్ కుట్టిచ్చమని జెప్పి తీసుకొచ్చింది. వాళ్ళ ఇంట్లో ఆదివారము సత్యనారాయణ స్వామి వ్రతం ఉందంట. అందుకు అర్జెంట్‌గా బ్లౌజ్ కావాలని జెప్పి తీసుకొచ్చి ఇచ్చింది. సరే అని జెప్పి తీసుకున్నాను. ఇంకా ఈ రోజుటికైతే చాలా బాగా అలసిపోయానండి. ఇంగ మార్నింగ్ లేచి మళ్ళీ ప్రసాదం చేసి పూజ చేసుకోవాలి. మరి పూజ ఎలా చేశాను? ఏమన్నా మిస్టేక్ చేశానా? అనేది మీరు నాకు కామెంట్‌లో చెప్పండి. అలానే మన ఛానల్‌ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.